క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తా ఉన్న మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి ఈ దినము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మరి మంచి దైవ సేవకులు డాక్టర్ ప్రొఫెసర్ గంటెల ప్రకాష్ గారు మరి నిన్న రాత్రికాల సమయాన 11:50 అంటే 15వ తారీఖు 8వ నెల 2025 శుక్రవారం ప్రభులో నిద్రించారని తెలియచేయుటకు చింతిస్తా ఉన్న తెలుగు 2 రాష్ట్రాల క్రైస్తవ సమాజం ఎంతో బాధలో దుఃఖంలో మునిగిపోయింది. మొన్నటి ప్రవీణ్ పగడాల గారి మరణం క్రైస్తవ సమాజాన్ని కృంగదలకు లోని చేసిందంటే, మరి ఇప్పటి డాక్టర్ ప్రొఫెసర్ గంటెల ప్రకాష్ గారి మరణం క్రైస్తవ సమాజాన్ని మరింత దుఃఖంలో ఉంచిందనే చెప్పాలి. వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని కోరుకున్నాను. చిన్న పాట పాడుతూ వీడియోలో ముందుకెళ్దాం ప్రియులారా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితము, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితము, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితము, లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరూ నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరూ నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణం వరకు, వచ్చేదెవరు నీతో మరణం వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అందరిని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితము, లోకాన కాదేది శాశ్వతం. ఈ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, ఈ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకుందువా. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు.
దేవుని బిడ్డలారా, మరి నేను కొంతమంది యూట్యూబ్ బోధకుల్ని వారి వీడియోస్ని చూస్తూ ఉంటాను. వారిలో ఒకరు మరి ఈ యొక్క గంటెల ప్రకాష్ అయ్య గారు. వీళ్ళరా ఆయన ఒక సువార్తికునిగా, ఒక బైబిల్ టీచర్గా, వెరిటస్ బైబిల్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్గా, ఒక మంచి థియాలజీ తెలిసిన వ్యక్తిగా, వేదాంత శాస్త్రం తెలిసిన వ్యక్తిగా, అంతేకాకుండా ఒక అపాలజిస్ట్గా తన ప్రసంగాల ద్వారా అనేకులకు సత్యవాక్యములో సమీపంగా నడిపించే వ్యక్తిగా, అనేకులను ప్రభావితం చేసిన వ్యక్తిగా జీవించారు. అటువంటి దైవ సేవకులు మరి అర్ధాంతరణ్యంగా ఇట్టి విధంగా అవడం మరి క్రైస్తవ సమాజానికి తీరని లోటు. ప్రియ దైవజనమ, నేటి దినాల్లో మరి కొందరు పెద్ద బోధకుల్ని మనం గమనించినట్లయితే వారు ప్రవాహంలో కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితిలో వారు ఉంటున్నారు. కానీ ప్రవాహానికి ఎదిరిల్లి సత్యం కొరకు నిలబడాలనేటువంటి ఉద్దేశం కలిగిన వారు కొందరే అయితే వారిలో ఒకరు గంటెల ప్రకాష్ అయ్య గారు. చాలా మంది పేరు ప్రఖ్యాతుల కొరకు, ఖ్యాతి కొరకు, హోదా కొరకు ఆరాటపడేవారుగా ఉండే సమాజంలో అట్టి విధంగా కాకుండా సత్యాన్ని క్రైస్తవ సమాజంలో నిలపాలని ఆకాంక్షతో జీవించేవారు గంటెల ప్రకాష్ గారు. వీళ్ళారా, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ప్రియులారా, మనకందరికీ కలిగేది రక్షణ గురించి నీకు వ్రాయవలనని విశేష ఆసక్తిని గలవాడనై ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని నిన్ను వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగింపబడిన ఆ దేవుని యొక్క బోధ, ఆ దేవుని యొక్క చిత్తం, ఆ దేవుని యొక్క ఉద్దేశం కొరకు పోరాడాలని మరి దేవుడు యోధా భక్తుని ద్వారా మనకు రాయించి ఉంచారు. మరి అట్టి విధంగా మరి ఆ యొక్క బోధ నిమిత్తం పోరాడే వ్యక్తుల్లో గంటెల ప్రకాష్ అయ్య గారు ఒకరిగా నేను గుర్తించాను. ప్రియులారా, అంతేకాదు నేటి క్రైస్తవ సమాజంలో బైబిల్ చదివి దేవుడు చెప్పింది ఏంటి అని తెలుసుకునే వారికంటే ఒక వ్యక్తి చెప్పింది విని వారిని అనుసరిస్తూ కొన్నిసార్లు వారు మరి తప్పుడు బోధ చేసిన అవే సత్యం అనుకొని వెంబడించేవారు లేకపోలేదు. ప్రియులారా, మనం గమనిస్తే మత బోధకులు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలని, గొప్ప పేరు సంపాదించి సెలబ్రిటీగా మారాలని ఆలోచనలో ఉంటే నన్ను క్రీస్తు మాత్రమే చూస్తే చాలు అనేటువంటి గంటెల ప్రకాష్ గారి లాంటి బోధకులు లేకపోలేదు. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటే యేసు ప్రభుల వారు ఒక మాట అంటారు ఇటు విధంగా, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొను వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఒకవేళ మనుషుల ద్వారా పొగడబడాలని, కొనియాడబడాలని, మనుషుల ద్వారా వారు గొప్ప చేయబడాలని అనుకుంటే, అలాంటి ఉద్దేశముతో ఉంటే దేవుడు అంటున్నాడు, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంట. ఒకవేళ మనం చెప్పుకోవచ్చు, నేను ఇంత చేశాను, అంత చేశాను,
అంత సాధించాను, ఇంత సాధించాను, ఇదిగో అని ఒకవేళ నిన్ను చూపించుకోవడానికైతే నువ్వు చెప్పుకోవచ్చునేమో కానీ దేవుడు అంటున్నాడు, మనుషుల్లో ఘనంగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యం. ఇదిగో మరి దైవ సేవకులు గంటెల ప్రకాశయ్య గారు ఆయన వర్తమానాలు అనేకమైనవి జాగ్రత్తగా వింటూ ఆయన బైబిల్లో ఉండేది బైబిల్ ఉన్నట్టు చెప్తున్నారా, లేకపోతే ఎక్కడైనా తేడా చెప్తున్నారా అని బాగా గమనించేవారిలో నేను ఒకటి. వీళ్ళరా మరి అదేవిధంగా గంటల ప్రకాష్ గారు ఆయన విశాఖపట్నం, విజయనగరంలో ఆరిక తోట, ఈ 2 సార్లు ఆయన మీటింగ్స్కి నేను పర్సనల్గా వెళ్ళాను. పర్సనల్గా వెళ్ళి ఆయన ఆ మీటింగ్లో ఇచ్చినటువంటి ఆ సభల్లో ఇచ్చినటువంటి ప్రసంగాలు విన్నాను. విన్న తర్వాత ఆయన్ని కలిసి ఒక మాట అన్నాను, అయ్యా మీరు వాక్యం ఇలా ఖచ్చితంగా చెప్తే మరొకసారి మిమ్మల్ని పిలుస్తారా అని అడిగితే ఆయన అన్నమాట, నేను మళ్ళీ వారు పిలవాలని అనుకుంటూ చెప్పట్లేదు, బోధించట్లేదు, లేకపోతే నేను వారు ఏదో నన్ను అప్రిషియేషన్లో అంటే నన్ను ఏదో పొగుడుతూ నన్ను ఏదో సంతోషంలో ముంచుతారని నేను చెప్పలేదు. కానీ దేవుని వాక్యము విన్న తర్వాత వారి హృదయాల్లో దాన్ని అప్లై చేసుకొని వారి జీవితాల్లో మార్పు చెందాలన్న ఉద్దేశం మాత్రమే నాకుంటుంది. పాస్టర్ గారు మరి సమాధానం ఇచ్చారు. దేవుని విడగారా దినాల్లో మనం చూస్తూ ఉంటాం, కొంతమందిని మెసేజ్ చెప్పి కిందకు వచ్చిన తర్వాత, అయ్యా మరి నా మెసేజ్ ఎలాగుంది, నేను బాగా చెప్పానా, మరి మీరు విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది అని అడిగే వాళ్ళని మనం సమాజంలో చూస్తూ ఉంటాం. కానీ అటువంటి మనస్తత్వం ఆయనకి లేదు ప్రియులారా. మరి అదే కాదు, నేటి దినాల్లో బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పే దైవ సేవకులు చాలా అరుదు. అందులో అంటే ఈ పదం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, ప్రాస్పరిటీ గాస్పెల్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న దైవ సేవకుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ మరి ఆ విషయాన్ని మరి గంటెల ప్రకాష్ అయ్య గారిలో నేను గుర్తించలేదు. అంతేకాకుండా ఆయన ఇన్స్పైరింగ్ సెర్మన్స్, మెసేజెస్ ఇవ్వగలిగిన వ్యక్తి, అనేకుల జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ కలిగే విధంగా వాడబడిన మంచి దైవ సేవకులు, మ్యాన్ ఆఫ్ గాడ్. ఇలాగా మరి మనందరము ఊహించని విధంగా క్రైస్తవ సమాజమును విడిచిపెట్టి పోవడం అన్నది కొంత బాధయే. అయినా దేవుని చిత్తాన్ని కాదనే పరిస్థితి మనలో లేదు. అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతుంది, అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? దేవుని చిత్తాన్ని మన జీవితాలు, దేవుని చిత్తానికి తల వంచి మనం ముందుకెళ్ళాలి తప్ప దేవుని ప్రశ్నించే వారిగా మనం ఉండకూడదు అని బైబిల్ సెలవిస్తా ఉంది. వీళ్ళరా ఈ దినాల్లో చాలా వరకు చాలా మందిలో మనం చూస్తాం, అసలు బైబిల్లో వాక్యం కాకుండా వారు వింటున్నది బైబిల్లే మాటలు అనుకుని చాలా మంది పెడత్రోవన పడుతున్న వారిని కూడా మన సమాజంలో, మన దైనందిక జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ సమాజం కొరకు నిలబడి, సత్యము వైపు నిలబడి, మరి సత్యాన్ని మాత్రమే బోధిస్తూ మరి ఆ దైవ సేవకులు గంటెల ప్రకాష్ అయ్య గారు వారి జీవితం అంతా కూడా ప్రయాసపెట్టారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి కిడ్నీ వ్యాధి ద్వారా మరి మరణించడం అనేది
బాధాకరమైన విషయం అయినప్పటికీ మరి దేవుని చిత్తాన్ని మనం కాదనలేం కాబట్టి అందుని బట్టి చింతిస్తూ మరి ఆ విడువబడిన కుటుంబానికి ఆదరణ కలగాలి. ఆ దైవ సేవకుడు చేపట్టిన పరిచర్య ముందుకు దేవుడు నడిపించలాగున మనందరం కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క సంతాపాన్ని ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలు వందనాలు. ఇదిగో డాక్టర్ ప్రొఫెసర్ గంటెల ప్రకాష్ అయ్య గారిని బట్టి నీ సన్నిధానానికి వస్తా ఉన్నాం ప్రభా. మంచి దైవ సేవకుని తెలుగు 2 రాష్ట్రాలు కోల్పోయాయి తండ్రి. ఇదిగో నీ మాట నీవేదైతే చెప్తున్నావో ఆ మాటలు చెప్పేటువంటి దైవ సేవకులు. అంతేకాదు యేసయ్యా, నీవు మాట్లాడిన మాట మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని మాట్లాడిన విధంగా సువార్తల్లో మా జీవితాల్లో మేము ఏమి వింటున్నాం, మా భక్తిని పెంచే విధమైనటువంటి మాటలు వింటున్నాము, మా భక్తిని దిగజార్చేటువంటి మాటలు వింటున్నాము. ఇదిగో దైవ సేవకుల్ని ఇదిగో అనేకులకు భక్తి మార్గంలో బలంగా నిలబడానికి నువ్వు వాడుకున్నావు. ఇదిగో ఆయన పనంతా ఆయన చేయాల్సింది, ఆయన శక్తి కొలది ఆయన చేయాల్సిన పనంతా చేసి నీ సన్నిధికి రావటానికి, ఇదిగో ప్రభా పరదేశంలో ఉండటానికి నీవు ప్రభా నాయన తండ్రి ఆ బిడ్డని ఎన్నుకున్నావు. ఇదిగో ఈ సమయంలో మరి ఆ విడువబడిన కుటుంబానికి ఆదరణ కలగ చేయండి. ఆయన విడిచిపెట్టిన పరిచర్యను ముందుకు కొనసాగించడానికి తగినటువంటి ప్రభా మరి సహాయ సహకారాల కుటుంబానికి దయచేయండి. ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఇదిగో మా మంచి దైవ సేవకులు ఇదిగో మరి మమ్మల్ని విడిచిపెట్టిపోయారు అని చెప్పి బాధలో ఉన్నారో వారందరినీ కూడా ఆదరించండి, ఓదార్చండి. ఇదిగో తండ్రి నీ వందనాలు. ఒకవేళ ఈ దైవ సేవకులు ఎన్ని కోట్ల మందికి తెలుసు అని మేము అనుకోవట్లేదు, లేకపోతే ఎంత పెద్ద దైవ సేవకులు అని అనుకోవట్లేదు, కానీ నీ మాటలు నీ చిత్తానుసారంగా ప్రకటించిన దైవ సేవకులుగా ప్రభువైన తండ్రి మేము గుర్తించి ఇదిగో ఆ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. మీరు చేస్తున్నందుకు ఆ కుటుంబానికి తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తాం. త్వరలో రానైనా నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.